ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుపై న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ జట్టు 47.2 ఓవర్లలో 260 పరుగులు చేసి ఆలౌట్ అయి ఓటమి పాలైంది. టాస్ ఓడి న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్కు దిగింది. ఆ జట్టు ఓపెనర్ విల్ యంగ్ 107 పరుగులు చేసి అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. ఒక ఎండ్లో వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ మరో ఎండ్లో క్రీజులో నిలదొక్కుని పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో అతను సెంచరీ పూర్తి చేశాడు. డెవెన్ కాన్వే 10 పరుగుల వద్ద, విలియమ్సన్ 1 పరుగు వద్ద, మిచెల్ 10 పరుగుల వద్ద అవుట్ కాగా ఈ తరుణంలో 107 బంతుల్లో తన 4వ సెంచరీ నమోదు చేశాడు యంగ్. మొత్తంగా 113 బంతులు ఎదుర్కొన్న విల్ యంగ్ 12 ఫోర్లు, 1 సిక్స్తో 107 పరుగులు చేశాడు. అటు న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ టామ్ లీథమ్ కూడా సెంచరీ సాధించాడు. 95 బంతుల్లో తన 8వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 104 బంతుల్లో 118 పరుగులు చేశాడు. ఈ సమయంలో 10 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించడంలో ఈ ఇద్దరు కీలక పాత్ర పోషించారు. అటు చివర్లో ఫిలిప్స్ కూడా 61 పరుగులు చేసి మెరిపించాడు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది. అటు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇద్దరు బ్యాటర్లు సెంచరీ చేయడం ఇది 5వ సారి కావడం విశేషం. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ జట్టు 47.2 ఓవర్లలో 260 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాకిస్తాన్ బ్యాటర్లలో బాబర్ అజమ్ 90 బంతులాడి 64 పరుగులు చేయగా, సల్మాన్ అగా 28 బంతులాడి 42 పరుగులు చేశాడు. ఖుషీద్దీన్ 49 బంతులాడి 69 పరుగులు చేయగా మిగతా వాళ్ళందరెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో విలియం ఓరౌకే 47 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, మిచెల్ శాంట్నర్ 66 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మ్యాట్ హెన్రీ 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, మైకెల్ బ్రాస్వెల్, నథన్ స్మిత్ తలో వికెట్ తీశారు.